వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై యూకే మద్దతు. భారత్కు దాని సరైన స్థానం దక్కాలని వ్యాఖ్యానించిన ప్రధాని కీర్ స్టార్మర్. ఢిల్లీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో ప్రధాని మోదీ భేటీ. ప్రపంచ స్థిరత్వానికి భారత్ యూకే ఒప్పందం ఓ ఆధారం అన్న మోదీ. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్. మరోవైపు బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య. అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ. అమెరికా భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం ఆకాంక్ష. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ప్రైవేటు పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది? చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్. హైకోర్టు తీర్పుపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సుప్రీం తీర్పును అనుసరించే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామంటూ వివరణ. కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని వెల్లడి. చల్లని జీవో ఇచ్చి బీసీలను మోసం చేశారంటూ కాంగ్రెస్ పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి సాధించమని హితవు. హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర. మహావతార్ బాబాజీ గుహను సందర్శించుకున్న తలైవా. క్లీన్ స్వీప్ పై గురి. నేడు భారత్ వెస్టిండీస్ రెండో టెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం దక్కాలన్న వాదనకు బ్రిటన్ నుంచి బలమైన మద్దతు లభించింది. ప్రపంచ వేదికపై భారత్ తన సరైన స్థానాన్ని పొందాలని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గురువారం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలోని రాజ్ భవన్లో సమావేశమైన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని స్టార్మర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సిన స్థానాన్ని దక్కించుకోవటాన్ని మేము చూడాలనుకుంటున్నాం అని ఆయన అన్నారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా వంటి దేశాలు మద్దతు తెలుపగా ఇప్పుడు యూకే కూడా అదే బాటలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. The opportunity is clear. Just look at the sheer scale of India, the world's largest democracy, on track to become the third largest economy by 2028, an economic superpower in the making. And we, the UK, are perfectly placed to be partners on that journey. We want to build the sectors and the skills of the future together. So this trade deal is a launchpad to boost British leadership in everything from tech to life sciences to renewable energy and much more beyond that. And we've seized these opportunities in full this week, delivering real results for the British people, securing new investments into the UK worth £1.3 billion
and creating 10,600 jobs. That's remarkable. It includes 1,500 jobs in the Northwest, over 1,000 across the Midlands, 200 in Yorkshire and the Humber, and 700 in Northern Ireland. Great jobs in advanced engineering, in defence, in car production, filmmaking and technology, delivering real change that people will see in their communities up and down the country. And that's what this is all about. And what we're doing together in tech is a great example. The UK is one of only 3 countries in the world with a $1 trillion tech sector. India is poised to be the 4th. We're both top 4 AI powers, and we're taking this opportunity to go further. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి ఒక ముఖ్యమైన స్తంభంలా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో రాజ్భవన్లో జరిగిన భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ రంగంలో ఇరు దేశాలు ఒక చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత వాయుసేనకు చెందిన ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ యూకేలోని రాయల్ ఎయిర్ ఫోర్స్లో శిక్షకులుగా పనిచేయనున్నారు. ఇది ఇరు దేశాల సైనిక సహకారంతో ఒక కొత్త అధ్యాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా విద్యారంగంలోనూ భారీ ముందడుగు పడింది. యూకేకు చెందిన 9 ప్రముఖ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్లను భారత్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఇటీవలే సౌత్ ఆఫ్టన్ యూనివర్సిటీ గురుగ్రామ్లో తన క్యాంప్ను ప్రారంభించింది. అదేవిధంగా తొలి బ్యాచ్ విద్యార్థులు ప్రవేశాలు కూడా పొందారని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, भारत और यूके नेचुरल पार्टनर्स हैं. हमारे संबंधों की नींव में डेमोक्रेसी, फ्रीडम और रूल ऑफ लॉ जैसे मूल्यों में साझा विश्वास है. मौजूदा वैश्विक अस्थिरता के दौर में भारत और यूके के बीच ये बढ़ती हुई साझेदारी ग्लोबल स्टेबिलिटी और आर्थिक प्रगति का एक आधार, महत्वपूर्ण आधार बनी रही है. आज की बैठक में हमने इंडो पैसिफिक, वेस्ट एशिया में शांति और स्थिरता और यूक्रेन में चल रहे संघर्ष पर भी विचार साझा किए. यूक्रेन कॉन्फ्लिक्ट और गाजा के मुद्दे पर भारत डायलॉग और डिप्लोमेसी से शांति की बहाली के सभी प्रयासों का समर्थन करता है. हम इंडो पैसिफिक क्षेत्र में मैरीटाइम सिक्योरिटी कोऑपरेशन बढ़ाने के लिए पूर्ण रूप से प्रतिबद्ध है. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్ అమలు, నామినేషన్ల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై హైకోర్టు ఎదుట బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గేట్ నెంబర్ 4 దగ్గర నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా స్పందించిందో అంతకంటే రెట్టింపుగా రోజు బీసీల చైతన్యం వచ్చింది. బంధును ఊరు హైదరాబాదే కాదు, ఊర్లో కూడా మొత్తం బంధు జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాం. ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏం తమాషా ఉందా?
బీసీలంటే ఇంత చిన్న చూప? బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం. అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. రాజ్యాంగము అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు. బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది, ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపత్తిగా తీసుకోవడం అనేది హేతుబద్ధమైన కారణం కాదు. న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది, స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్రహులైరు. ఈరోజు చాలామంది నామినేషన్ కూడా వేశారు, ఇంకా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పుడు నోటికాడి అన్నం ముద్దను దాక్కున్నారు. తెలంగాణకు వచ్చిన అమెరికా హడ్సన్ ఇన్స్టిట్యూట్ కు చెందిన 16 మంది ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందంలో భారత్లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు. అమెరికా భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఇటీవలే అమెరికా పెంచిన రాయితీలు, వీసాలపై కఠిన నిబంధనలన్నీ ఆందోళన కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా తాజాగా భాగ్యనగరంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు శుక్రవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. తప్పుడు పత్రాలు, సర్వే నెంబర్లు సృష్టించి ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా ముందుకు వచ్చి కూల్చివేతలు చేపట్టింది. 5 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది హైడ్రా. ఈ 5 ఎకరాల స్థలంలో జలమండలికి 1.2 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించింది. అయితే ఓ వ్యాపారి ఆ స్థలాన్ని కబ్జా చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా ఆ స్థలంలో వేసిన షెడ్లను నేలమట్టం చేసింది. 5 ఎకరాల చుట్టూ కూడా ఫెన్షన్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది హైడ్రా. హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు రాజధానిగా మారింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం త్వరలోనే మొదటి స్థానానికి వస్తుందని ఆశిస్తున్నారు. హైదరాబాద్ నగరం బెంగళూరును దాటి మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని నోవోటల్లో జరిగిన జేసీసీ సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను రాజధానిగా మారటం వెనుక గత ప్రభుత్వ కృషి ఎంతగానో ఉన్నది. 10 సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో, అన్ని కోణాల్లో హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా తీర్చిదిద్దటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తుల ఆధారంగా కాకుండా శాశ్వతంగా మంచి ఫలితాలు వచ్చేలా వ్యవస్థలను, చట్టాలను, సంస్కరణలను తీసుకురావటం వలన తెలంగాణ వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది అని కేటీఆర్ గుర్తు చేశారు. The first Chief Minister of Telangana, Shri KCR, believed in one simple philosophy. He always told us from day one till the very last day we were in government. He said, move away from putting all the faith and putting all the responsibility on an individual. Go to the institutionalized approach. Instead of relying on an individual, अगर एक individual अच्छा काम कर रहा है, वो जब तक वहाँ रहेगा, काम ठीक ठाक चलेगा. पर वो इंडिविजुअल अगर हट गया वहां से, फिर एक बार you'll have to start from square one. So he always told us, move away from that process where you completely rely on one individual, take the institutional approach. The second thing he said,
was move away from a people approach to a process approach, institutionalized change. That is something we truly believed in. As a result, the first piece of legislation that we drafted in the new state of Telangana was something called as the TS iPass. TS iPass. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు పూనుకుని పేదలకు వైద్యం అందకుండా కుట్ర చేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తయ్యే స్టేజికి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆధునిక దేవాలయాలైన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే పేదవాడికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు మెడికల్ కళాశాల నిర్మాణానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ నిలదీశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చంద్రబాబుల తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2 లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టడానికి సిద్ధమవుతూ 70,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచాము అని చెప్పి ఒకవైపున చెప్పుకుంటూ కోట్ల మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు, ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అజిటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు, స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివా అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోమ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. 2024 అధికారంలోకి జూన్ లో వస్తే సెప్టెంబర్ 3న చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మెమో ఈ మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు, వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు, ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా స్పీకర్ గారు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు. నాబార్డ్ ఫండ్స్ అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం. నాబార్డ్ ఫండ్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేటగిరీలో ఈ ప్రాజెక్టులను కూడా పెట్టడం జరిగింది. దాని అర్థం మరో 50 ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నాబార్డు కింద ఈ ప్రాజెక్టులన్నీ లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను. దీనికోసం కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీ మార్చి 17, 2025న ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లు రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగ్ లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపితే 3 నెలల్లోపు దాన్ని ఆమోదించాలి లేదా తిప్పి పంపాలి. అలా తిప్పి పంపకుంటే ఆ బిల్లు ఆమోదం పొందినట్లేనని తమిళనాడు వర్సెస్ గవర్నర్ కేసులో
కేసులో సుప్రీంకోర్టు ఏప్రిల్ 8, 2025న పేర్కొంది. ఆ ఆదేశాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టం అయినట్లే. ఆ చట్టం ప్రకారమే స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లపై జీవో జారీ చేశాం అని భట్టి పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే శాస్త్రీయంగా ప్రక్రియను నిర్వహించి జీవో జారీ వరకు వచ్చామని తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నదే బీజేపీ, బీఆర్ఎస్లని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం చేసిందని, ఆ చట్టమే బీసీల రిజర్వేషన్లకు ఉరితాడైందని చెప్పారు. ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో రిజర్వేషన్లకు సంబంధించి 50%కి మించకుండా ఉండేటట్టుగా ఒక చట్టాన్ని చేయటం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కల్పించడానికి ఒక ఉరితాడులాగా తయారైపోయింది. ఆనాడే 2019లో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన ఎన్నికలు జరిపిన వెంటనే ఆనాటి ప్రభుత్వం ఈ ఓబీసీలకి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ రోజుల్లో ఎన్నికల తర్వాత వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కుల గణన జరిగేది. వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా ఓబీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా 2019 తర్వాత కావలసినంత సమయం వారి చేతిలో ఉంటే కూడా ఈ సర్వే చేయలేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేపటి నుంచి రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని, 45 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దిశానిర్దేశం ప్రకారం రేపటి నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి దాదాపు 45 రోజులు పైగా రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి గ్రామ స్థాయి వరకు ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే కార్యక్రమం నిర్ణయించుకుంది పార్టీ. గత నెలన్నరగా దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కూడా వచ్చింది. అండ్ దీనికి పెద్ద కష్టపడాల్సిన కాంప్లికేటెడ్ ఇష్యూ కూడా కాదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తేడా ఎలా ఉంటుంది, ఏది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు. 100 ఏళ్లలో 12 కాలేజీలు వస్తే ఈ 5 ఏళ్లలోనే 17 కాలేజీలు ఇనిషియేట్ చేసి 5 కాలేజీలు ప్రారంభించాం. టీచింగ్ ఆసుపత్రులు కూడా అప్గ్రేడ్ అయినాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్గ్రేడ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో 2 కళాశాలలు పూర్తి అయ్యాయి, 7 కళాశాలలు. ఆ రెండిట్లో ఒకదానికి సీట్లు కేటాయిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. ఇంకొక కళాశాల పాడేరులో ఈ మధ్య మొదలైనట్టుంది, 7. ఇంకో 3 కళాశాలలు దాదాపు పూర్తిగా వచ్చాయి, 90% అంతా అయిపోయి. బహుశా మా ప్రభుత్వం వచ్చింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింటే ఈవేళకు అక్కడ ఆ 3 కూడా పూర్తి, 10 కళాశాలలు పూర్తి కంప్లీట్గా అడ్మిషన్లు కూడా మొదలయ్యేవి. 5 + 2 + 3. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయం ఉండి కూడా 5 ఏళ్లలో 3 ఏళ్లలోనే మనం అంటే 23-24కే అడ్మిషన్స్ ఇచ్చామంటే అంటే సంవత్సరం, ఏడాదిన్నరలోనే మనం పూర్తి చేసాం. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు మనసు రాలేదు.
42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ద్రోహం చేసింది, చలని జీవో ఇచ్చి నమ్మించి వంచింది అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమనే విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ సర్కార్ నమ్మించి గొంతు కోసిందని నిప్పులు చెరిగారు. సర్కారు తప్పుదారిలో వెళుతుందని, ఆర్డినెన్స్ జీవోలు కోర్టులో నిలబడవని, అసెంబ్లీలో తామిచ్చిన సూచనలను పిల్లి శాపనార్థాలంటూ ఆనాడు సీఎం మంత్రులు అపహాస్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు స్టేను సాకుగా చూపుతూ బీఆర్ఎస్ పై నెపం నెట్టి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. రాహుల్ ప్రధాని అయిన తర్వాత 42% కోటాను చట్టబద్ధత వస్తుందని ఢిల్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు జీవో ఇచ్చి మరో డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇప్పటికైనా ఆయనకు బీసీ బిల్లులపై చిత్తశుద్ధి ఉంటే నాటకాలను కట్టిపెట్టి ఢిల్లీకి కదలాలి, వెంట వచ్చేందుకు మేము సిద్ధమే అని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు కురువా విజయ్ కుమార్, సుభప్రద పటేల్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 42% నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. లేదు మేము ఏం చేయాలి, 4 వారాలు కోర్టు టైం ఇచ్చింది, ఈ 4 వారాల తర్వాత ఎన్నికలు జరగాలి కదా, పాత పద్ధతిలో జరగాలని 23% ఇస్తే మాత్రము చాలా 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 తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వము. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు ఉండి, ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి అది. ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్లు ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు, మళ్ళీ సమాధి చేస్తారు. ఈ వాయిస్ను మొత్తాన్ని కూడా ఇంక డిమాండ్ను సమాధి చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి సూటిగా కరెక్ట్ చెప్తున్నాం, ఢిల్లీకి కదలండి, మేము మీతో వస్తాము, మీరు ఏది కూర్చుంటే అది కూర్చున్నాము, కానీ ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టి. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం, 31 జిల్లా పరిషత్కు 13 బీసీలకు కేటాయించింది, 565 ఎంపీపీలకు 40% కేటాయించింది. జియో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న. ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం. గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పడం జరిగింది, తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు, 69% రిజర్వేషన్ తీసుకున్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము. బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ఎట్లా అయ్యామని వాళ్ళకి తెలుసు కాబట్టి జియో ఇవ్వడం జరిగింది. తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ తన స్టార్డమ్కు సినిమా హడావుడికి పూర్తిగా దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హిమాలయాల్లో పర్యటిస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజనీకాంత్ ప్రసిద్ధ మహావతార్ బాబాజీ గుహను సందర్శించారు. అక్కడ ధ్యానం చేసుకున్నారు. అంతకుముందు రిషికేశ్లోని స్వామి దయానంద ఆశ్రమంలో కొంత సమయం గడిపారు. అక్కడ గంగానది తీరంలో పవిత్ర హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ భక్తుడిలా తెల్లటి దుస్తులు ధరించి అక్కడి పూజారులతో, స్థానికులతో ముచ్చటిస్తూ కనిపించారు. స్వదేశంలో వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా శుక్రవారం నుంచి ఆ జట్టుతో సిరీస్లో ఆఖరిదైన 2వ మ్యాచ్లో తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో పాయింట్లను పెంచుకునేందుకు మెన్ ఇన్ బ్లూకు ఇది సదవకాశం. అహ్మదాబాద్లో ముగిసిన తొలి టెస్ట్ను 3 రోజుల్లోనే ముగించిన శుభమన్ గిల్ సేన ఫిరోజ్ షా కోట్లలోనూ అదే మ్యాచ్ను రిపీట్ చేయాలనే పట్టుదలతో ఉంది. ప్రత్యర్థి కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న భారత్ తొలి టెస్టులో ఆడిన జట్టులో మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. మరోవైపు ఉనికి కోసం పాకులాడుతున్న వెస్టిండీస్ ఈ మ్యాచ్లో అయినా కనీస పోటీనైనా ఇస్తుందా?
లేక ఈ పోరు సైతం ఏకపక్షంగానే ముగుస్తుందా అన్నది ఆసక్తికరం. తొలి టెస్టులో దారుణంగా ఓడిన విండీస్ ఢిల్లీలో అయినా భారత్కు ఎదురు నిలుస్తుందా అన్నది చూడాలి. మొదటి టెస్టులో ఈ జట్టులో బ్యాటర్లు ఒక్కరైనా కనీసం 40 పరుగుల మార్కునైనా అందుకోలేదు. మరి ఈ మ్యాచ్లో అయినా కరేబియన్ బ్యాటర్లు భారత బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేస్తారా లేక గత మ్యాచ్ మాదిరిగానే దాసోహమవుతారా అన్నది ఆసక్తికరం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వంపై యూకే మద్దతు. భారత్కు దాని సరైన స్థానం దక్కాలని వ్యాఖ్యానించిన ప్రధాని కీర్ స్టార్మర్. ఢిల్లీలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని మోదీ భేటీ. ప్రపంచ స్థిరత్వానికి భారత్ యూకే ఒప్పందం ఓ ఆధారం అన్న మోదీ. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్. మరోవైపు బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆర్ కృష్ణయ్య. అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ. అమెరికా భారత్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని సీఎం ఆకాంక్ష. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది? చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్. హైకోర్టు తీర్పుపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సుప్రీం తీర్పును అనుసరించే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామంటూ వివరణ. కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని వెల్లడి. చల్లని జీవో ఇచ్చి బీసీలను మోసం చేశారంటూ కాంగ్రెస్ పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజం. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి సాధించమని హితవు. హిమాలయాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర. మహావతార్ బాబాజీ గుహను సందర్శించుకున్న తలైవా. క్లీన్ స్వీప్ పై గురి. నేడు భారత్ వెస్టిండీస్ రెండో టెస్ట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.